everyone, this is HVN Academy. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నటువంటి దేని గురించి అంటే 30 నవంబర్ 2025లో జరుగుతున్నటువంటి సైనిక్ ఆర్ఎంఎస్ నవోదయ మోడల్ ఎగ్జామ్ యొక్క ఓఎంఆర్ సీట్ని మనం ఎలా ఫిల్ చేయించాలి అన్న దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఎంఆర్ యొక్క ఫార్మేట్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే, సో ఇది ఓఎంఆర్ ఫార్మేట్ ఎలా ఉంటుంది, సో ఈ ఓఎంఆర్ని మనం ఎలా ఫిల్ చేయించాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి. ఓకే, సో ఓఎంఆర్ ఈ విధంగా ఉంటుంది కదా. సో దీంట్లో మనం ఏమేమి ఫిల్ చేయించాలి, ఎలా ఫిల్ చేయించాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఇక్కడ నెంబర్ చూసారా, ఈ నెంబర్ ఏంటంటే మనం ఓఎంఆర్ నెంబర్ అని అంటాం అనమాట. సో ఈ యొక్క నెంబరు అందరికీ ఒకేలా ఉండదు. ఓకే, ఒక్కొక్క ఓఎంఆర్ పైన ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ నెంబర్నే మన స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కింద మనం చెప్తాము. ఓకే, సో ఈ యొక్క నెంబర్ అనేటటువంటిది ప్రతి విద్యార్థికి కూడా మనం చెప్పాలి, ఇది నీ యొక్క హాల్ టికెట్ నెంబర్. సో ఇది మీరు క్వశ్చన్ పేపర్ పైన నోట్ చేసుకోండి. మీకు రేపు పొద్దున్న రిజల్ట్ వచ్చింది అంటే ఆ రిజల్ట్లో మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే మీ నేమ్ అంటూ ఉండదు. సో ఈ నెంబర్ ద్వారానే మీ యొక్క మార్క్స్ ఎన్ని వచ్చాయో చెక్ చేసుకోవడానికి అవుతుంది అని చెప్పేసి యాజ్ ఏ ఇన్విజిలేటర్స్గా మీరు స్టూడెంట్కి ఇన్ఫామ్ చేయాలి. ఓకేనా, చూసుకోండి జాగ్రత్తగా. సో ఆ నెంబర్ కనిపిస్తుంది కదా అందరికి, 6079. సో ఈ నెంబర్ ఏదైతే ఉందో అది విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్. ఒక విద్యార్థికి ఒక నెంబర్ ఉంటుంది. సో ఆ యొక్క ఓఎంఆర్ పైన ఏ నెంబర్ అయితే ఉందో అదే వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్. క్లియర్ కదా. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బాక్స్ని ఎలా ఫిల్ చేయించాలి చూద్దాం. ఈ బాక్స్ ఏదైతే ఉందో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలిసినట్టుగానే చూడండి, స్టూడెంట్ యొక్క ఫుల్ నేమ్. ఇక్కడ మనం స్టూడెంట్ యొక్క నేమ్ రాయించేస్తాము. క్లియర్ కదా. సో స్టూడెంట్ నేమ్ రాయించిన తర్వాత ఫోన్ నెంబర్, స్టూడెంట్ యొక్క మనం ఫోన్ నెంబర్ రాయించాలి. సో ఫోన్ నెంబర్ ఏంటంటే వాట్సాప్ నెంబర్. ఇక్కడ వాట్సాప్ నెంబర్, ఇక్కడ వాట్సాప్ నెంబర్ కన్ఫర్మ్గా దగ్గరుండి చెక్ చేయాలి సార్. అది యొక్క వాట్సాప్ నెంబరా కాదా అని చెప్పేసి స్టూడెంట్ అడిగి సో వాట్సాప్ నెంబర్ రాయమని చెప్పండి. వీలైతే ఇక్కడ మదర్ని ఫాదర్ని ఇద్దరిది కూడా వాట్సాప్ నెంబర్స్ రాయమని చెప్పండి. ఎందుకంటే మనం పెట్టేటటువంటి రిజల్ట్ పీడిఎఫ్ ఫార్మేట్లో వాళ్ళకి వాట్సాప్లో పెడతాం కాబట్టి, సో వాళ్ళకి వాట్సాప్ ఉంటే రిజల్ట్ అవుతుంది కాబట్టి కన్ఫర్మ్గా వాట్సాప్ నెంబర్స్ రెండు కూడా రాయించండి సార్. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క విలేజ్ ఏంటి, స్టడీయింగ్ స్కూల్ ఏంటి, మండల్ ఏంటి. సో ఈ 4 కూడా మనం ఫిల్ చేస్తాం. ఓకేనా. సో ఈ 4 కూడా మనం దగ్గర ఫిల్ చేయించాలి. ఈ 4 ఫిల్ చేయించిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో ఓఎంఆర్ నెంబరు, ఇక్కడ ఏదైతే ఉందో ఓఎంఆర్ నెంబరు, ఆ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఓఎంఆర్ సీట్ నెంబర్ కాలమ్స్లో మనం బబ్లింగ్ చేయించాలి. ఓఎంఆర్ సీట్ నెంబర్ కాలంలో బబ్లింగ్ చేయించాలి. సో ఎలా చేయించాలి చూడండి. అక్కడ ఉన్న నెంబర్ ఏంటి, 6079. సో ఈ నెంబర్ ఎలా ఉంది కదా, ఈ నెంబర్ తీసుకొచ్చి ఈ యొక్క సర్కిల్స్లో మనం బబ్లింగ్ చేయించాలి. ఎలా చూద్దాం. 6 ఎక్కడ నుంచి చూడండి, కాలం మొత్తంలో ఇక్కడ ఉంది 6 అంటే ఇది 6, ఇలా బబ్లింగ్ చేయించాలి. నెక్స్ట్ 0 ఎక్కడ నుంచి 0 స్టార్టింగ్లోనే ఉంది అంటే స్టార్టింగ్లో మనం బబ్లింగ్ చేయించాలి. 7 ఇక్కడ 9. సో ఇలా మనం ప్రతి విద్యార్థికి కూడాను దగ్గరుండి ఈ యొక్క ఓఎంఆర్ సీట్ నెంబర్ అనేటటువంటిది బబ్లింగ్ చేయించాలి. సో ఇది జాగ్రత్త చూసుకోండి సార్. ఇది కానీ ఒకవేళ రాంగ్ అయిందంటే మనకి స్టూడెంట్ కానీ రాంగ్ చేశారంటే ఇంకా వాళ్ళకి రిజల్ట్ అనేటటువంటిది రాదు. ఎందుకంటే మనకి ఇచ్చేటటువంటి రిజల్ట్ ఓఎంఆర్ కాబట్టి ఇది రాంగ్ అయితే మనకి మన ఇచ్చే లిస్ట్లో వాళ్ళ నేమ్ చూపించదు. సో అప్పుడు మనం వాళ్ళకి రిజల్ట్ అనేటటువంటిది ఇవ్వలేము. ఓకేనా. సో ఇది మనకి 1-2 సార్లు చెక్ చేసుకోండి. క్లియర్. సో అయితే ఇక్కడ కొన్ని ఓఎంఆర్స్కి ఏంటంటే ఇక్కడ 5 డిజిట్ నెంబర్ ఉంటుంది అనమాట. సపోజ్ ఇలా 5 డిజిట్ నెంబర్ అనేటువంటిది ఉన్నట్టయితే సో 5 డిజిట్ నెంబర్ ఓఎంఆర్ సీట్లో సరిపోదు. 5 డిజిట్ నెంబర్ ఓఎంఆర్ సీట్ దాంట్లో సరిపోదు. వెంటనే మీరు రోల్ నెంబర్కి ఎంటర్ అవ్వాలి. రోల్ నెంబర్కి ఎంటర్ అయ్యి రోల్ నెంబర్లో ఫస్ట్ 5 కాలమ్స్ కూడా ఫిల్ చేయండి. ఎలా అంటే 10569 ఇలా రాయించి సో అది సేమ్ ఇక్కడ ఇలా బబ్లింగ్ చేయించి సేమ్ ఇలా చేసాము దీంట్లో చేయించండి సరిపోతుంది. ఓకేనా. సో క్లియర్ అంతే అర్థమైంది అనుకుంటానండి. చూడండి. సో ఇది ఫార్మేట్. సో ఈ విధంగా మాత్రం 1-2 సార్లు చెక్ చేసి స్టూడెంట్ దగ్గర నుండి పబ్లింగ్ చేయించండి సార్, సరిపోతుంది అంతే. సో అయితే సో ఇలా ఉంది కదండి ఓఎంఆర్. సో దీంట్లో ఈ సైన్ ఉన్నటువంటి బార్కోడ్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క లైన్ పడకూడదండి. సో లైన్ కానీ పడిందంటే ఈ బార్కోడ్ పైన
విద్యార్థికి రిజల్ట్ అనేటటువంటిది రాదు. ఎందుకంటే ఓఎంఆర్ అనేటటువంటిది స్కాన్ చేయనమాట ఈ యొక్క బార్కోడ్ ద్వారానే మనకి రిజల్ట్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే ఈ యొక్క డాట్స్ ఏవైతే ఉన్నాయో ఇలా బార్స్ మనం వాటిని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకూడదు. సో అవి జాగ్రత్త చూసుకోండి సార్. ప్రతి ఒక్క విద్యార్థి చెప్పండి ఆ విషయం వెళ్ళిన వెంటనే. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిన వెంటనే మటుకి విద్యార్థికి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పేయండి సార్, ఏంటి వాట్ ఈస్ వాట్ అని. సో చెప్తేనే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు కూడా అది ఫాలో అయ్యి జాగ్రత్త చేస్తారు. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ.